అండి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వండర్ల కుకింగ్ ఛానల్లో. ఈరోజు నేను మినప వడ చేస్తున్నానండి. మినప వడకి కావాల్సిన పదార్థాలు: ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, మిక్సీ జార్లో వేసుకుని మినపప్పుని నైట్ నానబెట్టినండి. పచ్చిమిర్చి నైట్ నానబెట్టిన మినపప్పు, ఒక 4 స్పూన్ల బియ్యం అండి. బియ్యం నానబెట్టి జార్లో వేసుకోవాలి. మెత్తగా పట్టుకోవాలండి, మంచిగా ఇలా కొంచెం వాటర్ వేసుకోవాలండి. మరీ బాగా ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, పిండి మనం చేసేటప్పుడు లూజ్ ఉండి నూనె ఎక్కువ పీలుస్తుందండి వడకి. ఇలా మెత్తగా పట్టుకోవాలండి. ఇలా వడపిండి పెట్టినండి. దాని కాంబినేషన్ చట్నీ, పల్లీలు కొంచెం పెట్టండి, పచ్చిమిర్చి, పల్లి చట్నీ, కూరలు, అన్నం. పొడిగా వండితే ఇది అరగదు అంటారండి, అందుకని ఇట్లా మెత్తగా వండుతున్నాం. పప్పుచారులకైనా ఏ కూరగాయలకైనా బాగానే ఉంటుందండి. రోజు ఒక నైట్ గ్లాస్ నానబెడుతున్న ఒక చాయ్ గ్లాసులో, దానికి ఒక 3 గ్లాసులు నీళ్ళు పోస్తున్నాను. ఒక గ్లాస్ చాయ్ గ్లాస్ నీళ్ళకి, చామలకి 3 గ్లాసుల నీళ్ళు. పొడి కావాలనుకుంటే తక్కువ పోసుకోవాలి నీళ్ళు. జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో కొంచెం ఉప్పు వేసి మిక్సీ పెట్టాలండి. స్పూన్ ఉప్పు వేసుకోవాలి. పిండిలో కూడా ఒక స్పూన్ వేసుకోవాలి. మనకు రుచికి సరిపడి ఉప్పు వేసుకోవాలి. ఒక 4 ఎల్లిపాయలు వేసుకోవాలి. చట్నీలా మొత్తం మిక్సీ పట్టుకోవాలండి. పోపు చేసుకోవాలి. మిరపకాయలు వేసుకోవాలి. వేగిన తర్వాత